హాయ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ ఫ్రై చేయటం చూపిస్తున్నాను. అంటే మరీ డ్రైగా ఉండదు, కానీ బాగుంటుంది. చూడండి ఒకసారి. ఆల్రెడీ మనం బేస్ గ్రేవీ చేసి పెట్టుకున్నాం చూసారా, ఆ బేస్ గ్రేవీ తోటి మష్రూమ్ బిర్యానీ చేశాను. ఈ చికెన్ గ్రేవీ చేసేసి దానికి లంచ్ బాక్స్కి బాగుంటుందని పెట్టున్నాను. ఒకసారి చూడండి ఇంగ్రీడియంట్స్. చికెన్ 1 కేజీ తీసుకున్నాను నేను. దాంట్లో వచ్చేసి కారం, తర్వాత సాల్ట్, పసుపు, తర్వాత గరం మసాలా, తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. అదేవిధంగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం 1 కట్ట నేను పుదీనా తీసి పెట్టుకున్నాను. ఫుల్ కట్ట కాకపోయినా 1 సగం వేసేసేయండి, సరిపోతుంది. నేను పక్కన బౌల్లో పెట్టాను చూసారు కదా, అది వేసేసేయండి. ఆ తర్వాత నేను ఏం చేశానంటే కస్తూరి మెతి ఉంటుంది కదా, కస్తూరి మెతి తీసుకొని కొంచెం బాగా స్మాష్ చేసి వేసాను. నాన్ వెజ్కి మంచి స్మెల్ వస్తుంది. కస్తూరి మెతి ఒకటి, సోంబు, పుదీనా, ఇవన్నీ నేను కొంచెం ఎక్కువ వాడుతుంటాను. వీటితో పాటు నేను కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్స్ కన్నా కూడాను తర్వాత బట్టరు, తర్వాత వేరుశనగ నూనె, ఇవన్నీ కూడా బాగుంటుంది నాన్ వెజ్కి. ఇప్పుడు వచ్చినవి కదా ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్. మన పాతకాలంలో అంతా పెద్దవాళ్ళంతా వేరుశనగ నూనె వాడేవాళ్ళు కదా. అదే కాకుండా కొబ్బరి నూనె కూడా ఇప్పుడు బాగుంటుంది అంటున్నారు, చాలా హెల్త్కి మంచిది అంటున్నారు. కాబట్టి వీలైనంత వరకు సన్ఫ్లవర్ ఆయిల్స్కి బదులు కొబ్బరి నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, లేకపోతే చెక్కన్న వస్తుంది ఇప్పుడు కొంచెం, అలాంటివి కానీ వాడటానికి ట్రై చేయండి. మీకే అర్థమవుతుంది కదండి, మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, మన అమ్మ నాన్నలే మనకన్నా కూడా హెల్తీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే. ఈ జనరేషన్లో మనం ఇప్పుడిప్పుడే కొంచెం అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్తున్నాం కదా, అందుకని వీలైనంత వరకు ట్రై చేయండి. నేను అదేవిధంగా కొంచెం బటర్ వేశాను, దాంట్లో కొంచెం సోంబు వేశాను, కరివేపాకు వేశాను, మిగిలిన బేస్ గ్రేవీ కూడా వేసాను. ఏంటి అమ్మ ఎర్రగడ్డలు టమోటాలు వేయలేదని చూస్తున్నారా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను బేస్ గ్రేవీ ముందు చేసి పెట్టుకొని ఉన్నాను, ఆ బ్యాలెన్స్ వేసాను అనమాట. ఇవి నానబెట్టుకున్న ఆ చికెన్ వేసేసి బాగా తిప్పేసేసి మూత పెట్టేశాను. ఒక 10 మినిట్స్ వదిలేండి. ఇంకా మీరు ఏమీ చేయక్కర్లేదు, మీరు అసలు కిచెన్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు. వేరే ఏదైనా పని ఉంటే చూసుకోండి. ఆలోపు అది బాగా చూడండి ఎలా వచ్చేసిందో. ఆ వాటర్ అంతా కూడా చికెన్లో ఉన్న వాటరే, మనం డ్రాప్ కూడా వాటర్ వేయలేదు. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం, ఆ గుజ్జు మొత్తం దగ్గరికి వచ్చిందాక మళ్ళీ తిప్పేసి మూత పెట్టేసేసేయండి. మూత పెట్టారనుకో మళ్ళీ 10 మినిట్స్ కల్లా చికెన్ ఫ్రై రెడీగా అయిపోతుందన్నమాట. ఈలోపు నేను 1 స్పూన్ నెయ్యి వేశాను. నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. చెప్పాను కదా, పాతకాలంలో లాగా మనం కొంచెం, ఆ రోజుల్లో ఏముందండి, మజ్జిగ చేస్తే వెన్నపూస వస్తుంది కదా, ఆ వెన్నపూసతోటే వంట వండేవాళ్ళంట అసలు ఫస్ట్ కాలంలో. కాబట్టి నేనేం చేశానంటే 1 స్పూన్ నెయ్యి వేసుకొని, చూడండి మరీ ఎక్కువ కూడా ఏమీ వేయలేదు నేను, జీడిపప్పు ఫ్రై చేసుకొని అది వేసుకున్నాను. పైన డెకరేషన్గాను బాగుంటుంది, తినడానికి కూడా కొంచెం క్రంచీగా బాగుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. దీన్ని మనం మష్రూమ్ బిర్యానీకి సైడ్ డిష్గా వాడితే చాలా బాగుంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి మష్రూమ్ బిర్యానీ ఉంటుంది, నాన్ వెజ్ వాళ్ళకి చికెను ఉంటుంది అనమాట. ఇద్దరికీ సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది. మనము బాగా హ్యాపీగా మన లంచ్కి తీసుకెళ్ళచ్చు. పిల్లలకి వచ్చేసి ఏదో ఒకటి పులిహోర, పొంగల్, ఇలా ఏదో ఒకటి మార్నింగ్ ఏది ఈజీగా చేసేది మనం ప్రిఫర్ చేస్తాం కదా, బేస్ గ్రేవీ ఉంటే ఇదే పంపించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.